కన్యాకుమారి లారీ సర్వీస్. లారీ మందేనా? కాదు. ఒకసారి ఆ లారీ వానర్కి ముడతలు పోగొట్టా. అప్పటి నుంచి ఆ లారీకి నా పేరే పెట్టి నా చుట్టూ తిప్పుతున్నాడు. చూడు. హలో రే బావా, మీ కాఫీ డే దగ్గర ఉన్నాను. ఓకే రా, వెంటనే వచ్చాయి. బాబు ధర్మం చేయండి బాబు, మీకు పుణ్యం ఉండదు, ధర్మం చేయండి బాబు. అన్నా నేను డబ్బులు ఇస్తాను, టీవీ. హాయ్ రా డైరెక్టర్. హాయ్ చంటి. ఏంట్రా బోర్ కొట్టి స్టోరీ ఆలోచిస్తున్నావా? అదేం కాదురా, ఏ ప్యాలెస్ కొందామని తింటున్నా. ఏంట్రా మళ్ళీ నగరబాటు ప్రోగ్రామా? 19సారి విజయవంతంగా రోడ్డును పడ్డాను రా. రాబోయే కాలంలో రామ్ గోపాల్ వర్మవి నువ్వు రోడ్డును పడ్డావా? నేను కాక ఇంకెవరు పడతారా? అప్పుడే డైరెక్టర్, ద పవర్ ఆఫ్ ఇండస్ట్రీ. సరే ఇప్పుడే నాతో ఉండదని రారా. నువ్వే మీ అన్నయ్య వాళ్ళతో ఉంటున్నావు, మళ్ళీ నేను కూడా వద్దురా. సరే గాని నువ్వేమనుకోకపోతే నేను మాట చెప్తాను రా. ఓకేరా, క్లోజ్ ఫ్రెండ్ కదా, చెప్పరా. నాతో పాటు నువ్వు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేద్దు గానీ సినిమా బడ్జెట్ లోనే కాదురా, నా బ్రతుకులో కూడా కాంప్రమైజ్ అనే మాటే లేదు. నువ్వు డైరెక్టర్ అయితే అందరికంటే ముందు సంతోషించేది నేనే కదరా. నువ్వు ఎవరితో గొడవ పడవు కదా, మరి మీ వానర్ ఎంత సడన్ గా రూమ్ ఎందుకు ఖాళీ చేయించాడరా? సడన్ గా ఏం కాదురా, 6 months నుంచి నేను రూమ్ రెంట్ కట్టలేదు. ఓ అదన్నమాట సంగతి. ప్రాబ్లమ్స్ ని మనసులో దాచుకోవడం నీకు అలవాటేగా. ఈ డబ్బులు ఇచ్చేసి మంచి రూమ్ తీసుకోరా. సరిత. హాయ్ సరు. అలాగే. నీ లవ్ ఎంత వరకు వచ్చింది? ఇంకా సోలో సాంగ్ లోనే ఉందిరా, డ్యూయట్ సాంగ్ లోకి పోలేదు. ఇష్టమైన విధంగా బతకాలి అంటే కష్టపడాలరా. ఇలాగా సిటీలో టాయిలెట్స్ కనిపించినట్టు టూలెట్స్ కనిపించడం మానేసి. అమ్మయ్య ఇక్కడ టాయిలెట్ ఉంది, చూడడానికి కాస్ట్లీ గుంపలో ఉంది, మనకి ఇస్తారో లేదో. ఎవరా? టూలెట్ బోర్డ్ చూశాను. బ్యాచులరా? అవునండి. బ్యాచులర్ కి మా ఇంట్లో పెళ్ళైన ఆడపిల్ల ఉంది. పెళ్ళేనమ్మాయ? ఎవరు? నా పెళ్ళం. అయ్యో నేను అలాంటి వాడిని కాదండి. నా పెళ్ళం అలాంటిదే. హలో ఏంట్రా ఇంకా ల్యాబ్ లోనే ఉన్నా? తొందర రారా బాబు, ఇక్కడ నెగిటివ్ అయిపోయింది. సార్ పంచమి లైన్ లో ఉంది. ఎవరితోరా? ఏమ్మా పంచమి, నేను మేనేజర్ శేఖర్నే. నేను ఇంకా బయలుదేరలేదా? అది హీరోలో 7 గంటల కాల్ షీట్ అంటే మీరు బయలుదేరపడం ఏంటనే ఇంత కటింగ్? ఇక్కడ షూటింగ్ ఎవరు చేస్తారమ్మా? నిన్నటి దాకా నువ్వేంటో మర్చిపోయావా? అక్కడ ఇక్కడ క్యారెక్టర్ అక్కడ తిరిగావు, ఇప్పుడు క్యారెక్టర్ ఇస్తే కారు అడుగుతావా? చార్మి కన్నా ఒక అంకి ఎక్కువ వేసుకోగానే చార్మి కన్నా సూపర్ అనుకున్నావా? మూసుకొని ఆటో ఎక్కరా. ఏంటి బాబాయ్ బిజీయా? మామూలుగానే. ఏంటి సినిమా కష్టాలా? ఏం లేదు బాబాయ్, ఏదైనా రూమ్ ఖాళీగా ఉందామని. రూమ్ కావాలా? చూడు రఘు, డబ్బులు కావాలా? హెల్ప్ చేస్తా. సినిమా కావాలా? ఇప్పిస్తా. అంతేగాని రూమ్ మాత్రం నన్ను అడక బాబు. సరే బాబాయ్, నా తిప్పలేదు, నేను పడతాను, వస్తానే. డైరెక్టర్ కావాలంటే టాలెంట్ కావాలి, దాన్ని ప్రూవ్ చేయాలంటే తిరగటానికి, ఆకలిస్తే తినడానికి డబ్బు కావాలి. అది కాసేపు పక్కన పెడితే అర్జెంటుగా మనకు రూమ్ కావాలి. మల్లెపూలు, కనకాంబరాలు, చామంతిలే. ఇదిగో పూలబాయ్. సిటీలో విమానాలు పైనుంచి కిందకు దిగుతూ ఏ బిల్డింగ్ అయినా గుర్తేస్తే అమ్మో తలుచుకుంటేనే భయంగా ఉంది. కళ్ళు కనిపించట్లా నీకా? నీకేనా సచ్చినోడా? బుద్ధిందే కాక నన్నే తిడతావా? ఏంటి నేను గుద్దానా? నాకు బాగా తెలుసులే, అందమైంది కనపడితే చాలు ఏదో విధంగా రాసుకెళ్తారు. ఎవరికి తెలియదు మీ వేషాలు. హలో ఎక్స్క్యూజ్ మీ, నిన్ను గుద్దిన వాళ్ళతో నన్ను కంపేర్ చేయకు. చూడు నీ అటెంప్టింగ్ కి భలే నా లగేజ్ పరిస్థితి. ఏంటి రెచ్చిపోతున్నావు? ప్లాన్ ప్రకారం గుద్ది చేసి ఎంజాయ్ చేసి రివర్స్ లో టెంప్ చేశానంటావా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పెద్ద స్టైల్ కొడుతున్నావు. నువ్వేమైనా పోకిరి సినిమాలో మహేష్ బాబు అనుకుంటున్నావా? దీని కుదరడానికి మహేష్ బాబు కావాలి, డౌట్ లేదు. దీని మెదడుకు జారిపోయి ఉంటుంది. హలో సార్. ఏంటి సార్, ఇక్కడ ఏమన్నా మెంటల్ హాస్పిటల్ దగ్గరలో ఉందా? నాకేం తెలుసు, నేను ఇప్పుడే చంద్రబాబు నుంచి పడవలో దిగా. రాత్రి ప్రధానమంత్రి మా ఇంటికి వచ్చి నన్ను కలవమని మా పిల్లికి చెప్పాలంట. అందుకే కలవడానికి అమెరికాకి నడుచుకుంటూ వెడుతున్నా. బ్రదరేమో పిచ్చాడు, వాడిని ఏమన్నా నువ్వు ఖర్చావా? తిక్క తిక్కగా ఉందా? దీని అమ్మ అబ్బా కొలెస్ట్రాల్ బాగానే సప్లై చేసి ఉంటారు దీనికి. చూడు ఇలా కనపడిన నల్ల గుద్దాయి, అందరూ నాలా ఉండరు, ఎవడో ఒకరు ఎప్పుడో లేపుకెళ్ళిపోతాడు. నీ దారి నువ్వెళ్ళు, నా దారి నేను పోతా. ఆటో. అది నువ్వు చెప్పాలేంట్రా? గొట్టం. నన్ను గొట్టమంటావా? చెప్పండి. పోరా డొక్కుబండి. ఇలాహే బురదబండి. ఈ ఫింగర్ దాన్ని ఎవడు చేసుకుంటాడు కానీ ప్రతిరోజు పండుగ. దున్నపోతూ ఏంటా గొడుగుతున్నావు?
అదేంటే నన్ను మీ ఆయనతో పోలుస్తున్నావు? రేయ్, నీకు ధైర్యం ఉంటే ఆగురా, నీ పని చెప్తాను. పాత ఓల్డ్ బంక్ సీసాలు కొంటా పాత. ఏమన్నా గురుగారు టైం ఎంత అయిందండి? 11 అయింది. పొద్దున్న అడిగితేనేమో ఒకడేమో 8 అన్నాడు, ఈడు 11 అన్నాడు. ఒకరికొకరికి పొంతం లేదండి. పొద్దున్న లేచి ఎవడు మొక్క చూసాము, మంచి బేరం తగలకపోదా? పాత ఓల్డ్ బంక్ సీసాలు కొంటా. ఈ అమ్మాయిని అక్కడ చూసావా? మా ఆవిడ కంటే అందకుంది, మనకి సీసాలు తప్ప అమ్మాయిని చూసి అలవాట్లేదండి. ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? అందు కొడితే కదా తిమ్మిగా ఉండేదా? బాబాయ్ నాకేం తెలియదండి, సీసాలు తప్ప అమ్మాయిని చూడలేదండి. పొద్దున్నే లేచిన మొక్క నేనే చూసుకుని అందుకే బతికిపోయాను. లేపండి. ఏం లేదు సార్, వాడు మిమ్మల్ని పొడవబోయాడు. ఈలోపు జనం నుంచి ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది, ఆ అమ్మాయిని పొడి చేశారు. ఆ అమ్మాయి ఏంటి ఏదో షూటింగ్ లో ఉంది. అమ్మాయి రెడీ అయిందా? ఈ క్యారెక్టర్ కోసం మనం సెలెక్ట్ చేసిన అమ్మాయి రాలేదు సార్. ఛే, నీ ప్లానింగ్ ఏం బాలేదు. ఇలా అయితే డైరెక్ట్ ఎప్పుడు అవుతావు? సారీ సార్. సారీ అంటే కుదరదు, త్వరగా వెళ్ళి తీసుకురా. కెమెరా తీసుకురామ్మా, త్వరగా తీసుకురా. ఒక చిన్న క్యారెక్టర్ ఉంది, చేస్తావమ్మా? అమ్మో, నా వల్ల కాదు. ఒక చిన్న క్యారెక్టర్ ఉంది, చేస్తావా? వెళ్ళమ్మా వెళ్ళు. ఏం కాదు సార్, షీజ్ ఓకే. ఈవిడ మీరు వెళ్ళండి అమ్మా. ఈ అమ్మాయికి తక్కువ, ఆంటీకి ఎక్కువ. వెళ్ళి మంచి అమ్మాయిని తీసుకురా. ప్రొడక్షన్ మేనేజర్ ని పిలవయ్యా. గర్ల్స్, ఒక క్యారెక్టర్ ఉంది, చేస్తారా? అమ్మో, నా వల్ల కాదు. నా వల్ల కాదు. నువ్వు చేస్తావా? అమ్మో భయం. డబ్బులు ఇస్తాం. నువ్వు చేస్తావా? అమ్మో నేను చేయను. మేడం, ఓ చిన్న వేషం ఉంది, చేస్తారా? ప్లీజ్ మేడం. అమ్మో, వేషాలు గిషాలు నాకు రావండి. వేషం అంటే పెద్ద వేషం ఏం కాదు, చిన్నదే. జస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోకి అడ్డంగా నిలబడితే చాలు, పొడుస్తాడంతే. నన్ను పొడుస్తారా? అయ్య బాబు, పొడవడం అంటే నిజంగా పొడవడు, ఉత్తినే. చుట్టూ మేమంతా లేము. ప్లీజ్, నువ్వు చేయకపోతే నా జాబ్ పోతుంది. నువ్వు ఊరికనే చేయద్దు, డబ్బులు ఇప్పిస్తా. డబ్బులు ఇస్తారా? 2000. 2000? పోనీ 3000 తీసుకో. 3000? సరే, ఇంకేం మాట్లాడుకు. 5000 తీసుకో. వచ్చి. సార్, అమ్మాయి ఓకే కదా? ఈ అమ్మాయ పర్లేదు, బాగానే ఉంది. ఇదే డ్రెస్ ఉంచమంటారా? డ్రెస్ కూడా ఓకే, మేకప్ చేయించండి. ఓకే సార్, పద. ఏం కాదా అక్క? నువ్వేం భయపడకు, మేమున్నాం కదా. అలా కాదక్క, ఈ లైట్లు ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుంది. కూల్ డౌన్, డోంట్ వరీ. ఓకే బాబు, నీకు చెప్పింది గుర్తుందిగా? ఇంకా. ఆ అమ్మాయి రాగానే పొడి చేయాలి, సార్, అర్థమైందా? అమ్మాయి రెడీ సార్. గుడ్. యాక్షన్ చెప్పా? చెప్పాను సార్. నువ్వు ఇటు వచ్చి వెళ్ళక నిల్చోమ్మా. నిలబడు. సార్, మీరు రెడీ కదా? యాక్షన్. వెరీ గుడ్, చాలా బాగా చేసావమ్మా. గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే అక్క. నీకు ఇదివరకే యాక్టింగ్ తెలుసా? లేదక్క. టైంకి వచ్చి నాకు హెల్ప్ చేసావు. ఈ డబ్బుంచు. థ్యాంక్స్ ఇప్పుడు హ్యాపీయేనా? అక్క. ఈ బట్టలు. కాస్ట్యూమ్, ఒక డ్రెస్ తీసుకురా. ఇంకివ్వు. థ్యాంక్స్. ఇది నా విజిటింగ్ కార్డ్, దీంట్లోనే అడ్రస్ ఉంది. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను కలువు. ఓకేనా? బాయ్. అలాగే అక్క. ఆల్ ద బెస్ట్. ఓకే బాబు, ఈ హాస్టల్ దగ్గర ఆగండి. వాడినున్నారా? లోపల వెళ్ళమ్మా. ఎవరు కావాలి? రూమ్ కావాలి. ఎవరికి? నాకే. ఏ ఊరు? విజయవాడ. స్టూడెంటా, ఎంప్లాయ్? ఎంప్లాయీ. కాదు కాదు, స్టూడెంట్. నీ మొహం చూస్తే తేడాగా ఉంది. ఊరు నుంచి పారిపోయి వచ్చావా? సరే, నీ బయట చెప్పు. అడ్రస్ చెప్పకుండా రూమ్ దొరకదేమో. అప్పుడే సరదాకు నడుగుంటే పోయేది. ఎక్కడికమ్మా? చెప్తా కదా. సిటీ మీదో, సిటీ కుర్రాళ్ళ మీద మోజో, కేర్ ఆఫ్ కోసం హాస్టల్ మీద పడతారు. నీలాంటి వాళ్ళకి రూమ్ ఇవ్వం. వెళ్ళవమ్మా, వెళ్ళు. వెళ్ళవమ్మా, వెళ్ళు. ఏమైందక్క? అరే పోరాదన్నా, పో. ఏందక్క, మధ్యాహ్నం నుంచి తిప్పుతూనే ఉన్నావు. ఈ సిటీ కొత్త ఏంటి? ఎక్కడికి పోలో చెప్పరాదు. ఉండటానికి నాకు రూమ్ కావాలి. ఈ మాట ముందే చెప్పొద్దా? ఈ పాటికి రూమ్ దొరికేది. కూర్చో అక్క, నేను తీసుకుపోతా. నిజంగా ఇస్తారంటావా అన్నా? ఇగో అక్క,
శేషాద్రి నిలయం పైసలకు ఎట్లా అని ఇస్తాడక్క. ఈ సిటీలో ఎవ్వడియా పైన ఈ శేషాద్రి మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. మనిషి మంచోడే. చూడు ఇల్లు పెరిగిందేమని కొలుస్తున్నాడు. అక్క నా కిరాయ్. అవును, నీకు పెళ్ళయిందా? కాలేదు అంకుల్. నాకు కావాల్సింది అదే. ఇదంతా బ్యాచిలర్స్ కోసం స్పెషల్ అరేంజ్మెంట్స్. మీరు ఇక్కడ రావడం రైట్ చేశాను నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మీరు రెంట్